ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మహాలయ పక్షం తిథి రోజు శ్రాద్ధం పెడితే ఏమి లభిస్తుందో తెలుసుకుందాము. భాద్రపద మాసంలోని కృష్ణపక్షము పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. మహాలయ పక్షము ఈ పక్షంలో పితరులు అన్నాన్ని మరియు జలమును ప్రతిరోజు కోరుతారు. తండ్రి చనిపోయిన తిథి రోజున మహాలయ పక్షములలో పితృతర్పణములు యథావిధిగా శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తే పితృదేవతలు సంవత్సరమంతా తృప్తి చెందుతారు. తమ వంశాభివృద్ధి జరుగును. వారు ఉత్తమ గతిని పొందుతారు. భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురుచూస్తూ ఉంటారని ధర్మ గ్రంథాలు తెలుపుతున్నాయి. రేపటి నుంచి పితృపక్షము మొదలయ్యే రోజు. ఇక్కడి నుంచి వరుసగా 15 రోజులు పితృదేవతలు పూజలకు ఉద్దేశించినవి. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరినైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణం అవుతాయి. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మలు చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాము. పాడ్యమి తిథి రోజు శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విద్య తిథి రోజు శ్రాద్ధం పెడితే సంతాన ప్రాప్తి. తదియ రోజు శ్రాద్ధం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది. చవితి రోజు శ్రాద్ధం పెడితే శత్రువు లేకుండా చేయును. పంచమి రోజు శ్రాద్ధం పెడితే సకల సౌభాగ్యాలు కలగచేయును. షష్ఠి రోజు శ్రాద్ధం పెడితే ఇతరులకు పూజ్యనీయులుగా చేయును. సప్తమి రోజు శ్రాద్ధం పెడితే పరలోకంలో ఒక దేవగోష్ఠికి నాయకునిగా చేయును. అష్టమి రోజు శ్రాద్ధం పెడితే మంచి మేధస్సును చేకూరును. నవమి రోజు శ్రాద్ధం పెడితే మంచి భార్యను సమకూర్చును. గయ్యాలి అయిన భార్య కూడా బుద్ధిమంతురాలుగా చేయును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును. దశమి రోజు శ్రాద్ధం పెడితే కోరికలను నెరవేర్చును. ఏకాదశి రోజున శ్రాద్ధం పెడితే సకల వేద విద్యా పారంగతులను చెయ్యును. ద్వాదశి రోజున శ్రాద్ధం పెడితే స్వర్ణములను స్వర్ణాభరణములను సమకూర్చును. త్రయోదశి రోజున శ్రాద్ధం పెడితే సత్సంతానాన్ని, మేధస్సును, పశుపుష్టి, సమృద్ధి, దీర్ఘాయువు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును. చతుర్దశి తిథి రోజు శ్రాద్ధం పెడితే అగ్ని మూలంగా మరణం సంభవించిన వాళ్లకు మహాలయ శ్రాద్ధము చేయవలను. అప్పుడే వారికి సంతృప్తి కలుగును. అమావాస్య రోజున శ్రాద్ధం పెడితే సకలాభీష్టములు సిద్ధించును. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలో గల లోపంలో నివృత్తి చేసే పరిపూర్ణతను చేకూర్చును. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షంలో 15 రోజులు చేయలేని వారు ఒక మహాలయం అయినా చేసి తీరాలి. ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం స్వయం పాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో 2 చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది.